नाज़रीन आदाब, टी न्यूज़ के उर्दू खबरनामे में आप तमाम का खैर मकदम में पेश है। सबसे पहले सुर्खियाँ। इंतखाबात में टीआरएस को ही कामयाब बनाए, मोदी हमारे लिए कुछ नहीं करेंगे, केसीआर का दावा। करीमनगर में परिषद इंतखाबात में टीआरएस की जबरदस्त हवा, 4 उम्मीदवार बिला मुकाबला मुत्तफिका तौर पर मुंतखब। तहरीकी पार्टी में मुख्तलिफ कायदीन की शमूलियत का सिलसिला उरूज पर, मुकामी इदारे-जाती इंतखाबात के लिए तशहीरी मुहिम तेजी से जारी। इंतखाबी कोड के नाम पर किसानों को परेशान न किया जाए, 7 घंटे बरक़ी फराहम करने गवर्नर से टीआरएस की अपील। नरेंद्र मोदी की बर्बरियत से इमरजेंसी की यादें ताज़ा, बीजेपी पर अवाम को एतमाद नहीं रहा, जसवंत सिंह की कड़ी तनकीद। बहरे हिंद में मलेशियाई तैयारा गिरकर तबाह, तमाम मुसाफिरीन समंदर में गर्काब हो गए, मलेशियाई वज़ीर आज़म का बयान। नाज़रीन अब खबरों की तफसील। टीआरएस सरबराह केसीआर ने नई रियासत में नई हिकमत अमली के साथ आगे बढ़ने की अपील की। उन्होंने वाज़े कर दिया कि मोदी भी हमारे लिए कुछ नहीं करेंगे। तेलंगाना के तमाम एमपीज़ और एमएलएस की नशिस्तों पर टीआरएस कामयाब होने की उम्मीद जताई। उन्होंने कहा कि 17 एमपीज़ की नशिस्तों पर कामयाबी हासिल हुई तो मरकज़ पर दबाव बनाया जा सकता है। केसीआर ने बताया कि महाजिर हुक्मरानी में ज़िले नलगोंडा के साथ बेइंतहा नाइंसाफ़ी हुई है। टीआरएस सरबराह केसीआर ने वाज़े किया कि तेलंगाना से गैर मजाज आंध्राई मुलाजमीन को वापस भेजना ही होगा। उन्होंने बताया कि कानूनी तौर पर खिदमात अंजाम दे रहे मुलाजमीन यहाँ पर रह सकते हैं। उन्होंने कहा कि महाजिरों की हुक्मरानी में जिला नलगोंडा के साथ बेइंतहा नाइंसाफ़ी हुई है। केसीआर ने बरहमी जताते हुए कहा कि 4 साल कबल आलमी सेहत के इदारा इससे मुतालिक रिपोर्ट देने के बावजूद अब कोई इक़दाम नहीं किए गए हैं। నల్గొండ జిల్లా మీ అందరికీ తెలియంది కాదు, ఫ్లోరైడ్ రాకాసి 2 ప్రభుత్వాలు చూసినాం మనం. కాంగ్రెస్ ప్రభుత్వం 41 సంవత్సరాలు, తెలుగుదేశం ఒక 17 సంవత్సరాలు. ఎన్నో మాటలు మాట్లాడించిండ్రు, ఎన్నో అరిచేతుల వైకుంఠం చూపించిండ్రు, ఏదో జరిగిపోద్దని చెప్పిండ్రు. కానీ ఫ్లోరైడ్ రాక్షస్ మాత్రం నల్గొండ జిల్లాను వదలలే. దాదాపుగా 1,00,000 మంది పైబడి పిల్లలు బంగారం లాంటి భవిష్యత్తు ఉండే పిల్లలు వాళ్ళ బతుకులు ఎటు కాకుండా అయిపోయింది. ఇక్కడ బాధ కలిగించే అంశం ఏంటంటే WHO అని ఒక సంస్థ ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే సర్ఫేస్ వాటర్ సప్లై చేసి దీన్ని డ్రెడ్జ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ గో, అదర్వైజ్ దిస్ డిస్ట్రిక్ట్ విల్ బికమ్ నో మ్యాన్స్ జోన్. భూమి మీద పారే నీళ్ళు సర్ఫేస్ అంటే ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చి ఒక 5-6 ఏళ్ళు గట్టిగా నీళ్ళు పార్పిస్తే కొంత ఫ్లోరైడ్ భూమిలోకి వెళ్ళిపోతుంది, కొంత కొట్టుకొని పోతుంది, డిగ్రేడ్ అయిపోతుంది, అప్పుడు భూమి శుద్ధి అవుతుంది. అట్లే మళ్ళీ నీళ్ళు ఇచ్చినట్టయితే పంటలు మంచిగా పండితే శుభ్రంగా ప్రజలు బతరు అని చెప్పారు. అంతకు మించి మార్గం లేదు. ప్రభుత్వాలు కనుక అట్లా చేయకపోతే నో మ్యాన్ జోన్ అంటే ప్రజలు నివసించడానికి వీలు కాని ప్రాంతం అవుతుంది, ఎడారి అయిపోతుంది, ప్రజలు పారిపోతారు అని చెప్పారు. ఇది 4 ఏళ్ళ ఈ రిపోర్ట్ ఇచ్చి. చిత్తశుద్ధి ఉన్నోళ్ళు, మనసున్నోళ్ళు, ప్రజాస్వామిక ప్రభుత్వాలు అయితే WHO ఇచ్చినటువంటి ఆ తీర్మానం తీసుకొని దాన్ని మళ్ళీ వాళ్ళని పిలిచి మాట్లాడి ఏం చేయాలి, ఎట్టు చేయాలని చెప్పి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటారు. కానీ వలస పాలకులు మన సస్తేంది, మన మెడలు పోతేంది, మన నడుము పోతేంది, వాళ్ళు మనం పట్టించుకోలేదు. బతుకులు ఆగమైపోయినాయి కాబట్టి తెలంగాణ బరిగీసి నిలబడ్డది. అందువల్ల ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఆంధ్రలో నిలబడమని అందరూ నిలబడమని చెప్తాను నేను. ఎవరైతే సక్రమంగా ఉన్నారో వాళ్ళు ఉండండి. ఉద్యోగస్తులు నేను చెప్పేది మొత్తం ఆంధ్రోళ్ళు కాదు. మరి దీనికి కోడిగుడు మీద ఎటుగా మీకు డిమో కథ ఇస్తారు. ఓ కేసీఆర్ అందరు నిలబడమని, నేను అందరు నిలబడమంటున్నా. ఇప్పుడు అంతే కదా. ఉద్యోగాలలో ఇక్కడ ఎవరైతే అక్రమంగా నియామకమైనరో వాళ్ళని పంపియండి. నిలగొట్టమంటే వాళ్ళని ఆంధ్ర ప్రభుత్వానికి అప్పచెప్పిన ఉంటున్నా, వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు పనిచేసుకుంటారు. ఇక్కడ మా తెలంగాణ గవర్నమెంట్లో పనిచేస్తారు. ఏమైనా ఖాళీలు పడితే మా పొలగాళ్ళకి ఇచ్చుకుంటాం. గది మాట్లాడితే దాన్ని నువ్వు గట్టెట్లా అంటావు, గిట్టెట్లా అంటావు, దానికి కథ పంచాయతీ. केसीआर ने कहा कि कायदीन गलतियां करे तो तेलंगाना हासिल करके भी कोई फायदा नहीं होगा।
उन्होंने बताया कि नई रियासत में नई हिकमत अमली के साथ आगे बढ़ना होगा। आइंदा 5 सालों में दलितों के लिए 50,000 करोड़ रुपयों का बजट मुख्तस करने का ऐलान किया। अराजियात ना रखने वाले दलितों को अराजियात फराहम करने के अलावा गरीबों को 2 कमरों पर मबनी मकानात तामीर करके देने का तयखुन दिया। इसके अलावा तेलंगाना में मुफ्त ताम व क़याम के साथ तालीम फराहम करने का भी भरोसा दिया। కొత్త రాష్ట్రం కొత్త పంద కొత్త పార్టీ, మన రాష్ట్రం మన పార్టీ, ఈ నిదానంతో ముందుకు పోవాలి. కొత్త రాష్ట్రం సరికొత్త పంద. ఈ పాత పంద మస్తుగా చూసినాం, అది మారాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలపై ముఖం మీద చిరునవ్వు రావాలి. దళితుల అభివృద్ధి కోసం వచ్చే 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నారు. 50,000 కోట్లు. ఎస్సీ వెల్ఫేర్ పోర్ట్ఫోలియో మీద 100% నిప్పు లాంటి నిజాయితీపరుడైన మంత్రిని పెట్టి, ఒక 2-3 ఐఏఎస్ అధికారులను, మంచి నిప్పు లాంటి అధికారులను పెట్టి, ఒక్క పైసా కూడా దీనిలో దుర్వినియోగం కాకుండా దళితులకు దారాదత్తం కావాలి. సొమ్మంతా 100% భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, దళిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి భూమి కొనిస్తామని చెప్పినాం. 100% కొనిస్తాం. దానిలో ఎవరికి అనుమానం అక్కర్లేదు. కొనిస్తాం. భూమి కొనిచ్చుడే కాదు, భూమి కొనిచ్చి వదిలేయడమే కాదు, ఆ భూమికి నీటి వసతి కల్పిస్తాం. భూమి చదును చేసుకోవడానికి కొంత డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. 1 సంవత్సరానికి అవసరమైన పెట్టుబడి కూడా ఫ్రీగానే, లోన్ కాదు, 1 సంవత్సరానికి అవసరమైన పెట్టుబడి కూడా అందజేస్తాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలో ఈ 1 రూమ్ ఇండ్లు ఉండయి. పేదలకు నిర్మించే ఇండ్లు గతంలోని దొంగలు పైరవకాలు మింగేసిన ఇల్లు కడతామని చెప్పి ఇల్లు లేదేం లేదు, బిల్లులు లేపుకొని తిన్నారు. ఇప్పుడు అట్లా కాకుండా ఖచ్చితంగా గ్రామానికి లిస్టులు ప్రకటించి విజిలెన్స్ పెట్టి 2 పడక గదులు, 1 హాలు, 1 వంటగది 125 గజాల స్థలంలో కట్టిస్తాం. దానికి 1 బాత్రూమ్, 1 ల్యాబొరేటరీ కూడా ప్రాంగణంలో కట్టిస్తాం. ఇంటికి 3 లక్షల రూపాయలతో, దాని పైసా కూడా లోన్ లేదు, నో లోన్, 100% గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి పేదలకు ఇండ్ల నిర్మాణం చేపిస్తాం. తెలంగాణ పేదల ఇండ్లు చూస్తే భారతదేశమే ఈర్ష్యపడాలి. ఎంటైర్ ఇండియాలో ఎక్కడ లేని స్కీమ్, దేశంలోనే అత్యుత్తమమైనటువంటి గృహ నిర్మాణ పథకాన్ని ఇక్కడ చేపడతాం. 100% దీన్ని అమలు చేపిస్తా. ఇది కేసీఆర్ మాట అని చెప్పి నేను మనవి చేస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం. 100% ఎస్ఎల్బీసీలో నీళ్లు పరుగులు పెడతాయి. ఆడొచ్చి అవసరం వస్తే తిక్క కాస్తే కూర్చేసుకొని కూర్చొని చేపిస్తా అని చెప్పి మనవి చేస్తాను. పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య మీరు టీవీలలో వింటున్నారు, నేను చెప్తున్నా. 100% దాన్ని కూడా అమలు చేస్తాం. केसीआर ने तेलंगाना के तमाम एमपीज और एमएलएस की नशिस्तों पर टीआरएस को कामयाब बनाने की अपील की। उन्होंने बताया कि 17 एमपीज हमारे रहने पर हम मरकज पर दबाव बना सकते हैं। केसीआर ने वाजे किया कि मोदी हमारे लिए कुछ भी नहीं करेंगे। केसीआर ने नकरिकल के एमएलए के तौर पर वीरेशम को कामयाब बनाने पर जोर दिया। కొంతమంది యువకున్నారు పిల్లలు, ఏ బరాబర్ అవి ఇక్కడ టీఆర్ఎస్ గెలవాలి, అసెంబ్లీ ఓటు మాత్రం టీఆర్ఎస్కి ఎత్తాం, జర కొంత రెండో ఓటు మాది పార్లమెంటుకు నరేంద్ర మోడీకి ఇట్టేద్దామని ఆలోచించారు. ఈ మోడీలు గీడీలు మనకి ఏం చేయరు. మన సంసారం మనం చూసుకోవద్దా? మన గొప్ప అయితే మంచి కావాలి కదా. కొత్తగా సంసారమైన తెలంగాణ రాష్ట్రమైన ఏం మాట్లాడుతున్నా ఆంధ్రలో ఇంటలేమా? ఏమంటాడు కిరణ్ కుమార్ రెడ్డి? నన్ను గెలిపిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఒకటి చెప్తాడు అంటారు. వాడు తెలుగుదేశం ముద్దు కృష్ణ నాయుడు అంటాడు, మమ్మల్ని గెలిపోయింది మేము ఆంధ్రప్రదేశ్ కలిపిస్తాం మళ్ళా. అంటే గోతికాని నక్కలాగా వాళ్ళు కాసుకొని ఉన్నారు. ప్రమాదం ఉన్నది. మరి మనం మోడీకో పీడికో అయితే కాదు, ఖచ్చితంగా ఎంపీ సీట్లు కూడా మనమే గెలవాలి. మనకు 17 ఎంపీ చేతులు ఉంటేనే ఢిల్లీని కూడా కమాండ్ చేసి పోతే మన ప్రాజెక్టులు, మన క్లియరెన్స్లు, మన పర్మిషన్లు కేంద్రాన్ని దబాయించి తెచ్చుకోగలుగుతాం. కార్యకర్తలందరూ కూడా నా మనవి, మేము మా పార్టీకి వచ్చినామనుకుంటే కాదు, అవతల చాలా కథలు చేస్తారు ఎలక్షన్లలో, మీకు తెలుసు. వాళ్ళని ఎదుర్కోవాలంటే అందరం కూడా మనం దివారాత్రాలు ఎన్నికలు అయ్యే వరకు. మీ అదృష్టం, మీకు మంచి క్రియాశీలమైన నాయకుడు వీరేశం ఉన్నాడు అక్కడ. చాలా ప్రగతిశీల భావం ఉన్న వ్యక్తి, మంచి పోరాట తత్వం ఉన్నటువంటి మనిషి, ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. చాలా ఖచ్చితంగా నా నియోజకవర్గాన్ని సేవ చేసుకోవాలి అని ఒక సదుద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి. వాస్తవానికి వీరేశం నన్ను అడగలే,
నాకు టికెట్ ఇస్తారని అడగలే. నేను చెప్పిన వీరేశం నువ్వు క్రియాశీలకంగా పనిచేయి, నేను పార్టీకి పనిచేస్తాను కాదు నువ్వు చెయ్యి, నీ ఓటర్లు ఉండాలి అసెంబ్లీలో అని చెప్పి నేను కోరుకొని వీరేశంని అక్కడ పోటీ చేస్తా ఉన్నాను. ఇలా మీరు అక్కడ వీరేశంని గెలిపించాలంటే నకరేకల్లా కేసీఆర్ని గెలిపించినట్టే నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు వీరేశంని గెలిపియండి, ఖచ్చితంగా నకరేకల్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా, అద్భుతంగా చేయిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. जय तेलंगाना नारों से तेलंगाना भवन दहल उठा। जिला नलगोंडा से ताल्लुक़ रखने वाले मुख्तलिफ पार्टियों के कायदीन ने केसीआर की सरपरस्ती में टीआरएस में शमूलियत इख्तियार की। कायदीन और कारकुनों ने तेलंगाना की तामीर-ए-नौ में केसीआर के साथ मिलकर काम करने का अहद किया। केसीआर ने गुलाबी खंडवा डालकर उनका पार्टी में खैर मकदम किया। टीआरएस सरबराह केसीआर से सीआईआई के नुमाइंदों ने मुलाकात की। हैदराबाद में तेलंगाना भवन में केसीआर से मुलाकात करने वाले सीआईआई के नुमाइंदों ने बाज़ मौज़ूआत पर मुज़ाकिरात किए। तेलंगाना रियासत में सन्नतों को दी जाने वाली रियायत पर तबादले ख्याल करने की भी इत्तलात हैं। विरासम कैद वरवरा राव ने उम्र कैद के सजाई याफ्ता कैदियों को रिहा करने के अलावा माइस्टों पर आयद इम्तना की बर्खास्तगी को इंतखाबी मंशूर में शामिल करने की टीआरएस सरबराह केसीआर से अपील की। उन्होंने बताया कि केसीआर ने मुस्बित रद्द-ए-अमल का इजहार किया। इसके अलावा आंध्र प्रदेश में इम्तना आयद करदा 6 अवामी तंजीमों की बहाली को भी इंतखाबी मंशूर में शामिल करने की केसीआर से अपील की है। नाज़रीन, खबरनामे में लेते हैं अब एक मुख्तसर सा वक्फा। वक्फे के बाद भी खबरों का सिलसिला जारी रहेगा। नाज़रीन, खबरनामे में दोबारा आपका खैर मकदम है। कांग्रेस पर टीआरएस एमएलए केटीआर ने शदीद बरहमी का इजहार किया। उन्होंने कहा कि कांग्रेस ने तेलंगाना हम दिया कहने के बजाय देना पड़ा तो बेहतर होगा। केटीआर ने कहा कि तेलंगाना की अंतक जिद्दोजहद की वजह से ही तेलंगाना हासिल हुआ। केटीआर ने वाज़ेह किया कि मरकज़ पर दबाव बनाने की ताकत सिर्फ केसीआर में ही है। ఈ మధ్య కాలంలో కొన్ని ఇతర పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, తెలంగాణను మేమే అభివృద్ధి చేయగలం, మా వల్లనే అవుతుందని మాట్లాడుతూ ఉన్నాయి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ అనే దానికంటే కూడా ఇవ్వాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అనేది వాస్తవం. తెలంగాణ ప్రజల పోరాట పటిమ వల్ల, తెలంగాణ ప్రజల పరాక్రమం వల్ల, తెలంగాణ ప్రజల త్యాగం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి విధి లేని పరిస్థితిలో అనివార్యంగా తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది తప్ప ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం ఆత్మవంచన మాత్రమే। तेलंगाना भर में मुकामी इदाराजाती इंतखाबात के लिए टीआरएस की तशहीरी मुहिम उरूज पर है। तेलंगाना की अपनी जमात को भारी अक्सरियत से कामयाब बनाने की कारकुनों ने अपील की। अवाम ने तशहीरी मुहिम चलाने वाले कायदीन का वालेहाना खैर मकदम किया। अवामी रद्द-ए-अमल को देखते हुए कायदीन ने कहा कि टीआरएस की कामयाबी यकीनी है। बल्दी इंतखाबात के लिए टीआरएस की तशहीरी मुहिम उरूज पर है। घर घर पहुंचकर टीआरएस को ही कामयाब बनाने की अपील कर रहे हैं। कायदीन ने तेलंगाना की तामीर-ए-नौ सिर्फ टीआरएस सरबराह केसीआर के जरिए ही मुमकिन होने से अवाम को वाकिफ करवाया। जिला नलगोंडा में गुलाबी जमात की तशरीह मुहिम को गैर मामूली रद्द-ए-अमल हासिल हो रहा है। तेलंगाना की अपनी जमात को कामयाब बनाने का अहद करते हुए अवाम ने तशरीह मुहिम में हिस्सा लिया। इस तशरीह मुहिम में टीआरएस के मुकामी इदाराजाती इंतखाबात का वक्त जैसे जैसे करीब आते जा रहा है, जुड़वा शहरों में भी तशरीह मुहिम तेज हो गई। शहर के मुजाफाती इलाके अलवाल में टीआरएस कारकुनों ने तशरीह मुहिम चलाई। दूसरी जानिब शेरलिंगमपल्ली हल्के में टीआरएस तेजी के साथ आगे बढ़ रही है। हल्के इंचार्ज शंकर गौड़ की क़यादत में कायदीन और कारकुनों ने तशरीह मुहिम चलाई। अवाम ने टीआरएस कायदीन का कदम कदम पर वालेहाना इस्तकबाल किया। नामपल्ली टीआरएस इंचार्ज रहीमुल्लाह खान न्याजी ने मुजवज़ा इंतखाबात के ज़िमन में हल्के का आज पैदल दौरा किया। इस मौके पर उन्होंने मल्लपल्ली, मंगोड़ बस्ती, अफजल सागर और दीगर इलाकों की आवाम से मुलाकातें की। रहीमुल्लाह खान न्याजी ने आवाम से टीआरएस को भारी अक्सरियत से कामयाब बनाते हुए केसीआर के हाथ को मजबूत बनाने की अपील की। उन्होंने टीआरएस को कामयाब बनाने पर इलाके की आवाम के मसाइल को हल करने का तयक़ुन दिया। आज नामपल्ली असेंबली कॉन्स्टिट्यूंसी की आवाम मेरे साथ हैं और इन गरीबों की एक ही आवाज़ है, एक ही आरजू है कि बहुत जल्द से जल्द केसीआर साहब चीफ मिनिस्टर बने तेलंगाना स्टेट के, क्योंकि हमने 60 बरसों से
ये मसाइल को देखा है, ये जुल्म को देखा है, ये नाइंसाफ़ियों को देखा है। ना गरीबों को खाने के लिए खाना है, ना पीने के लिए पानी मैसर है, ना इलेक्ट्रिसिटी इनको सप्लाई हो रही है, ना इनके जो है महल्लों में सड़कें मौजूद हैं, ना स्ट्रीट लाइट्स मौजूद हैं। ये कैसे ज़िंदगी गुजार रहे हैं मुझे समझ में नहीं आता। लेकिन मैं आपको यकीन दिलाता हूँ, मैं KCR साहब से इन मसाइल को पेश करूँगा और KCR साहब चीफ मिनिस्टर बनेंगे और दुनिया की कोई ताकत जो है KCR साहब को चीफ मिनिस्टर बनने से नहीं रोक सकती। इनमें कोई गरीबी नहीं रहेगी, बल्कि इनको गरीबों को पक्के मकानात बना कर दिए जाएंगे, पट्टे जात तकसीम किए जाएंगे और यहाँ पर जो है गवर्नमेंट का हॉस्पिटल क़ायम किया जाएगा और उससे हटकर गवर्नमेंट स्कूल्स क़ायम किए जाएंगे। यहाँ तक के गरीबों को उनके मसाइल हल करने के लिए KCR साहब को लाऊंगा। ज़िले करीमनगर में परिषद इंतखाबात में TRS का ही सिक्का चल रहा है। पर्चे नामजदगियों से दस्तबरदार होने का वक्त इख्तिताम पजीर होने की वजह से ज़िले में 4 TRS उम्मीदवार बिला मुकाबला मुत्तफ़िक़ा तौर पर कामयाब हो गए। आज TRS के 3 उम्मीदवार मुत्तफ़िक़ा तौर पर मुंतखब हुए हैं। गोपालपुर से मंजुला, आसिफ नगर से पवन और जम्मीकुंटा मंडल के टेगुर्ती से रंजीत कामयाब हुए हैं, जबकि कल वेलागुट्टूर मंडल के पतागुडूर से श्रीनिवास मुत्तफ़िक़ा तौर पर मुंतखब हुए थे, जिस पर TRS के जियालों ने जश्न का एहतमाम किया। మొట్టమొదటి జరిగే సార్వత్రిక ఎన్నికలలో మొదటి బోనిగా కరీంనగర్ మండలంలో 2 ఎంపీటీసీలు ఏకాగ్రం చేసుకున్నాం। हर एक घर पर TRS का परचम लहराता नजर आ रहा है। 10 अजला में अवाम TRS का साथ दे रही है। तेलंगाना की तामीर नौ TRS से मुमकिन होने पर तहरीकी पार्टी में शमूलियत का सिलसिला उरूज पर है। सीमांध्राई पार्टियों को जमींदोज करते हुए हर एक वार्ड में गुलाबी झंडा लहराया जा रहा है। तेलंगाना से सीमांध्राई पार्टियों का सफाया हो रहा है। तेलंगाना की तामीर नौ सिर्फ KCR के जरिए ही मुमकिन होने पर मुख्तलिफ पार्टियों के कायदीन TRS में शामिल हो रहे हैं। जिले निजामाबाद के LRD हल्के के नागिरेड्डी पेट मंडल से ताल्लुक़ रखने वाले TDP कायदीन तेलंगाना भवन में KCR की सरपरस्ती में TRS में शामिल हो गए। KCR ने गुलाबी खंडवा डालकर पार्टी में उनका खैर मकदम किया। उधर जिला नलगोंडा में मुख्तलिफ पार्टियों के कायदीन और कारकुनों ने तेलंगाना की अपनी जमात TRS में शमूलियत इख्तियार की। सूर्यापेट में TRS जिला इंचार्ज जगदीश रेड्डी ने गुलाबी खंडवा डालकर पार्टी में उनका खैर मकदम किया। इस मौके पर जगदीश रेड्डी ने अवाम से मुजव्विज़ा आम इंतखाबात में TRS को भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। जय तेलंगाना। दूसरी जानिब जिले महबूबनगर से भी सीमांध्राई पार्टियों का सफाया हो रहा है। दिन ब दिन TRS मजीद मुस्तहकम हो रही है। जरचल्ला में मुख्तलिफ पार्टियों के कायदीन और कारकुन TRS में शामिल हो गए। TRS के साबिक MLA लक्ष्मण रेड्डी की सरपरस्ती में पार्टी की रुकनियत हासिल कर ली। आम इंतखाबात में TRS को भारी अक्सरियत से कामयाब बनाने का अहद किया। TRS के अहम कायदीन ने CPI से मफाहिमत से मुताल्लिक़ तबादला ख्याल किया। TRS के सेक्रेटरी जनरल KK और साबिक MP विनोद कुमार ने CPI के रियासती सेक्रेटरी नारायण से मुलाकात की। KK ने वाज़ेह किया कि कांग्रेस के साथ मफाहिमत नहीं की जाएगी, लेकिन CPI के साथ बहुत जल्द नशिस्तों के मामले में कोई एक फ़ैसला किया जाएगा। दूसरी जानिब नारायण ने कहा कि मफाहिमत से मुताल्लिक़ TRS बहुत जल्द अपना रद्द-ए-अमल ज़ाहिर करेगी। तेलंगाना के किसानों को दरपेश बरखी मसले से TRS MLAs के वफद ने रियासती गवर्नर को वाकिफ़ करवाया। इंतखाबी कोड के नाम पर किसानों को तकलीफ न पहुंचाने की अपील की। दूसरी जानिब तेलंगाना तहरीक को निसाबी कुतुब में शामिल करने की गुलाबी कायदीन ने गुजारिश की। दूसरी जानिब हुस्नाबाद को रेवेन्यू डिवीज़न बनाते हुए जारी करदा साबिक वज़ीर आला किरण कुमार के गैर मजाज जियो को मनसूख करते हुए हुजूराबाद को रेवेन्यू डिवीज़न बनाने का मशवरा दिया, जबकि अक़लियतों की फलाह व बहबूद के लिए हुकूमत मुकम्मल फंड्स ना खर्च करने पर इटेला ने अफसोस का इजहार किया। गवर्नर गारिनी तेलंगाना राष्ट्र समिति शासनसभ्युलम शासन मंडली सभ्युलु पोलिट ब्यूरो सभ्युलम
కలవడం జరిగింది. తెలంగాణ 10 జిల్లాల వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా అగోలిస్తూ ఉన్నారు. కంటి మీద కునుకు లేదు. 7 గంటల కరెంట్ ఇస్తామని ఏదైతే ప్రభుత్వం చెప్పిందో 5 గంటల కరెంటు కూడా పంట పొలాలకు రావట్లేదు. లో వోల్టేజ్ సమస్యతోటి మోటార్లు కాలిపోతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతా ఉన్నాయి. పట్టించుకున్న నాదులు లేడు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ అయిన వాటిని వెంటనే ఎస్టాబ్లిష్ చేయాలని, ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలని, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల జాగలో వెంటనే రోలింగ్ స్టాక్ ఏర్పాటు చేసి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. గవర్నర్ గారు తక్షణమే స్పందించకపోతే ఇవాళ రైతుల పంటలన్నీ కూడా ఎండిపోతాయి, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా చెప్పడం జరిగింది. దానికి రిలేటెడ్గానే ఎస్ఆర్ఎస్పీలో నీళ్లున్నాయి పుష్కలంగా. ఇవాళ వారాబంద్ కింద మీరు ఇస్తున్నారు, చివరి పొలాలకు నీళ్లు పోవట్లేదు కాలువలలో. కాబట్టి 10 రోజుల బదులుగా 15 రోజుల పాటు నీళ్లు ఇవ్వండి, పంటలను కాపాడమని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. 3వ డిమాండ్, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పోతా చివరి క్షణంలో ఇచ్చిన జీవోల మీద సమీక్ష చేయాలని చెప్పినాం. అలాంటి జీవోలలో టీచర్లని ఎబ్బడి ముబ్బడిగా అసలు జ్ఞానం లేకుండా, పద్ధతి లేకుండా, సిస్టమ్ లేకుండా ఏదైతే ట్రాన్స్ఫర్ చేసిందో ఆ టీచర్ల ట్రాన్స్ఫర్ అని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాదు ఇవాళ టెక్స్ట్ బుక్స్ వస్తూ ఉన్నాయి వచ్చే సంవత్సరానికి. ఆ టెక్స్ట్ బుక్స్ లో తెలంగాణ పాఠ్యాంశాన్ని, తెలంగాణ ఘన చరిత్రని, తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పద్ధతుల్లో 57 సంవత్సరాలుగా ఆంధ్ర పాలకుల నీడలో కోల్పోయినటువంటి అన్ని కూడా ప్రతిష్ఠించుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పి దాన్ని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ లో ప్రింట్ అయ్యే పుస్తకాలలో తెలంగాణ హిస్టరీని ఒక పాఠ్యాంశంగా చేర్చమని చెప్పి కూడా కోరడం జరిగింది. అంతేకాదు గవర్నర్ గారికి కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ పాత రెవెన్యూ డివిజన్ ఉంది, ఇప్పటికి కూడా అక్కడ ఒక డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది, పెద్ద కేంద్రం అది. అంతేకాదు సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్, దాన్ని పక్కకు పెట్టి దొంగలాగా ముఖ్యమంత్రి పోతా హుస్నాబాద్ ను రెవెన్యూ డివిజన్ ప్రకటించడం జరిగింది. ఆ అశాస్త్రీయమైనటువంటి ఆ జీవో ఏదైతే ఉందో అది మా ప్రజానికానికి తీరని వేదన మిగులుతా ఉంది. కాబట్టి హుజరాబాద్ ని రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం కానీ, సిసిఎల్ఏ కానీ, రెవెన్యూ మంత్రి గారు పంపించిన దాన్ని అమలు చేయమని చెప్పి కోరడం జరిగింది. దాన్ని రద్దు చేయాలని కూడా, ఇప్పుడు ఇచ్చిన ఆ దొంగ జీవోను రద్దు చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది. మైనార్టీ వెల్ఫేర్ కోసం ఏ డబ్బులైతే ప్రభుత్వం కేటాయించిందో అవి ఖర్చు పెట్టట్లేదు. ఇవాళ 3rd క్వార్టర్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. 3rd క్వార్టర్ని వెంటనే రిలీజ్ చేయాలని, గతంలో వచ్చిన పైసలు తక్షణమే ఖర్చు పెట్టండి అని గవర్నర్ గారిని మేము కోరడం జరిగింది. रियासत की तकसीम की कार्रवाई से मुताल्लिक़ गवर्नर नरसिम्हन ने इजलास मुनक़्क़िद किया। इस इजलास में हुकूमती चीफ सेक्रेटरी महांती समेत मुख्तलिफ महकमाजात के ओहदेदारों ने शिरकत की, जिसमें बरक़ी की तकसीम पर गवर्नर ने ओहदेदारों से तफसीलात हासिल की। 1934 ईस्वी में नवाब मुमताज़ुद्दौला की जानिब से वक्फ करदा औकाफ़ी जायदादों के असली दस्तावेज़ात हासिल करने में वक्फ बोर्ड के स्पेशल ऑफिसर शेख मोहम्मद इकबाल कामयाब हो गए हैं। इस ज़िमन में मीडिया से बात करते हुए शेख मोहम्मद इकबाल ने कहा कि मुमताज़ कॉलेज मलकपेट, आसिफ जाही स्कूल मलकपेट के अलावा लकड़ी के पुल में वाक़े 33 एकड़ जायदादों पर महबूब आलम खान और सोसाइटी के दीगर मेम्बरान दस्तावेज़ात में छेड़छाड़ करते हुए इसके मालिक बन गए। उन्होंने उनके खिलाफ फौजदारी मुकदमा दर्ज करते हुए वक्फ जायदादों को दोबारा हासिल करने का इरादा जाहिर किया है। महाजिद साहब हमारे एडवोकेट हैं काउंसिल, उनसे भी मैंने एक लीगल ओपिनियन भी लिया, तो हमें ये पता चला और डॉक्यूमेंट्स भी मैं देख रहा था कि पहला वक्फनामा जो मुमताज़ यारुद्दौला साहब ने 1344 फसली में एक पहला ये ट्रस्ट के बारे में, ट्रस्ट 1934
1344 फसली। सो उसमें ये कहा उन्होंने कि भाई मदरसे असफिया जो अभी मुमताज़ कॉलेज वगैरह जो भी हैं। बीजेपी पर दिग्विजय सिंह ने तनकीदों की बौछार कर दी है। उन्होंने तंज करते हुए कहा कि हरी हरा के नारे से नरेंद्र मोदी का आमिराना रवैया मंजर-ए-आम पर आ चुका है। उन्होंने बरहमी जताते हुए कहा कि नरेंद्र मोदी ने बर्बरियत के जरिए बीजेपी के वक़ार को मजरूह कर दिया। मरकजी वजीर वीरप्पा मोइली ने कहा कि आरएसएस के एजेंडे को अपने एजेंडे में तब्दील करने वाली बीजेपी जमहूरियत की धज्जियां उड़ा रही है। उन्होंने वाजे किया कि वाजपेयी के साथ मिलकर काम करने वाले अडवाणी जसवंत सिंह की हालात का जायजा ले तो नरेंद्र मोदी के आमिराना रवैया का पता चल जाएगा। वीरप्पा मोइली ने कहा कि लोकपाल बिल को कांग्रेस हुकूमत ने ही मंजूर किया, ना कि गैर ज़रूरी वावेला मचाने वाले केजरीवाल ने। आधार कार्ड के मामले में मरकजी हुकूमत पर सुप्रीम कोर्ट ने शदीद बरहमी का इजहार किया। बाज़ स्कीमा से आधार कार्ड को जोड़ने को गैर दुरुस्त करार दिया। आधार कार्ड को लाजमी करार देते हुए जारी करदा अहकामात को वापस लेने का हुक्म दिया। अदालत ने उज़्मा ने वाजे किया कि शादी असासजात के रजिस्ट्रेशन के अलावा गैस पर दी जाने वाली सब्सिडी को आधार से जोड़ने पर आवाम को मुश्किलात का सामना करना पड़ रहा है। दूसरी जानिब आधार कार्ड के लिए हासिल करदा बायोमेट्रिक की तफसीलात को खुफिया रखने की भी हिदायत दी। सुप्रीम कोर्ट ने इन तफसीलात को किसी भी इदारे के हवाले न करने का भी हुक्म दिया है। नाज़रीन, आखिर में डालते हैं सुर्खियों पर एक और नज़र। इंतखाबात में टीआरएस को ही कामयाब बनाए, मोदी हमारे लिए कुछ नहीं करेंगे, केसीआर का दावा। करीमनगर में परिषद इंतखाबात में टीआरएस की जबरदस्त हवा, 4 उम्मीदवार बिला मुकाबला मुत्तफिका तौर पर मुंतखब। तहरीकी पार्टी में मुख्तलिफ कायदीन की शमूलियत का सिलसिला उरूज पर, मुकामी दायराजाती इंतखाबात के लिए तशहीरी मुहिम तेजी से जारी। इंतखाबी कोड के नाम पर किसानों को परेशान न किया जाए, 7 घंटे बरक़ी फराहम करने गवर्नर से टीआरएस की अपील। नरेंद्र मोदी की बर्बरियत से इमरजेंसी की यादें ताज़ा, बीजेपी पर अवाम को एतमाद नहीं रहा, जसवंत सिंह की कड़ी तनकीद। बहरे हिंद में मलेशियाई तैयारा गिरकर तबाह, तमाम मुसाफिरीन समंदर में गर्काब हो गए, मलेशियाई वज़ीर आज़म का बयान। नाजरीन, खबरनामा यहीं इख्तिताम पजीर होता है। अब्दुल साजिद को दीजिए इजाज़त। देखते रहिए टी न्यूज़, तेलंगाना की दिल की धड़कन। आदाब।